2002లో ఒకటైన ఓ జంటకు అప్పటి వరకు తమ భోజన అలవాట్లోని తేడా ఒక సమస్యగా అనిపించలేదు. భార్య స్వామినారాయణ భక్తురాలు కావడంతో మత నిబంధనల ప్రకారం విల్లి వెల్లిని దూరంగా ఉంచేది. కానీ భర్త అత్తగారు మాత్రం వాటిని యథావిధిగా తీసుకునేవారు. మెల్లగా ఈ రుచులు తేడా వారి బంధంలో చిచ్చుపెట్టింది. ఆలుమగల బంధంలో చీలిక తెచ్చింది. ఇంట్లో వేరువేరుగా వంట చేసుకోవడం సర్వసాధారణమైనది. దాంతో ఆ ఇంట్లో ఆనందానికి బదులు అశాంతి పెరగడం మొదలైంది. అది ఉద్రిక్తతకు దారి తీయడంతో భార్య బిడ్డని తీసుకుని అత్తారింటిని వీడింది. 2013లో భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకులు దరఖాస్తు చేస్తూ ఆమె రాజీ పడకపోవడం క్రూరత్వమని వాదించారు. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత 2024లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భర్త భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ భార్య గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో జరిగిన విచారణలో భార్య తరపు న్యాయవాది వాదిస్తూ మతపరమైన ఆహార నియమాలను భర్త పట్టించుకోకుండా వాటి ప్రభావాన్ని పెంచి చూపారని వాదించారు. కాగా తాము తమ తల్లి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉల్లి వెల్లుల్లి లేని వంటలు వండిపెట్టినా ఆమె వైఖరి మారలేదని, అందుకే సమస్య కొనసాగిందని భర్త వివరించారు. ఒకానొక దశలో ఉద్రిక్తత కారణంగా ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారని తెలిపారు. ఒక చిన్న ఆహారపు అలవాటు వ్యక్తిగత నమ్మకంగా మొదలై 2 కుటుంబాలను విడదీసింది. చివరికి దశాబ్దానికి పైగా సాగిన బంధం శూన్యమైన అంగీకారంతో ముగిసింది. ఆ రోజు కోర్టు గదిలో ఒక్కసారిగా ఉద్వేగం అలుముకుంది. అర్థం పర్థం లేని పోరాటంతో ఇద్దరు దంపతులు కోల్పోయిన 11 ఏళ్ల విలువైన జీవితం అక్కడున్న వారి మనసుల్ని భారంగా మార్చింది. అయితే హైకోర్టులో వాదన సందర్భంగా భార్య అనూహ్య నిర్ణయం తీసుకుంది. తాను విడాకులు వ్యతిరేకించడం లేదని కోర్టుకు తెలియజేసింది. దాంతో భర్త కూడా చెల్లించాల్సిన భరణం మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో కోర్టులో జమ చేయడానికి అంగీకరించారు. దంపతుల మధ్య పరస్పర అంగీకారం కుదరడంతో హైకోర్టు భార్య పిటిషన్ను కొట్టివేసింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల ఉత్తర్వును సమర్థించింది.